ఒకవేళ ఊపిరితిత్తుల క్యాన్సర్ కనుక వస్తే మనకు వచ్చిందని తెలుసుకోవడం ఎలా? ప్రారంభ సంకేతాలు ఏ రకంగా ఉంటాయి? లంగ్ క్యాన్సర్ వన్ ఆఫ్ ది మోస్ట్ డ్రెడెడ్ క్యాన్సర్ యాక్చువల్గా. ఎందుకంటే చాలా లేట్గా ప్రజెంట్ అవుతారు. ఎందుకంటే చిన్న నాడ్యూల్స్ ఉంటాయి, చిన్న గడ్డలాగా ఎక్కడో లంగ్ చివరి ఎక్కడో ఉంటాయండి. అవేం సిమ్టమ్స్ కాజ్ చేయవు. ఎప్పుడో 2 years తర్వాత కాజ్ చేయడమో లేకపోతే పెద్దదయ్యి డబులింగ్ టైం అంటాం. యూజువలీ డబులింగ్ టైం ఈజ్ అబౌట్ 40 to 400 days అంటాం అనమాట. సో 40 to 400 days అంటే 1 year లోపు డబుల్ అయిపోతుందంటే సిమ్టమ్స్ డెఫినెట్లీ వస్తాయి. కాకపోతే ఏంటంటే మాకు స్క్రీనింగ్ పద్ధతులు లంగ్ క్యాన్సర్లో ఎవరు చేయించుకోవాలి అనేది ఒక డిబేటబుల్ థింగ్. స్మోకర్స్ ఒకళ్ళు, క్యాన్సర్ రిస్క్ అంటే ఫ్యామిలీలో క్యాన్సర్స్ ఉండేవాళ్ళు, ఏజ్ మోర్ దెన్ 40. సో ఇలాంటి కొన్ని క్రైటీరియా వల్ల ఎక్స్రేస్ రెగ్యులర్గా 1 yearకి ఒకసారి ఎక్స్రే తీయించుకోండి అంటాం. చిన్న చిన్న నాడ్యూల్స్ ఏమైనా ఉంటే పట్టుకోగలగాలి, రేడియాలజిస్ట్ సరిగ్గా రీడ్ చేయగలగాలి. ఇన్ కేస్ ఒకవేళ అది ఉంది అనుకోండి, ట్రీటబుల్ క్యాన్సర్స్ చాలా ఉంటాయి. ఎర్లీ స్టేజ్ క్యాన్సర్స్ ఎంతమంది వస్తారు. లక్కీలీ సిటీ స్కాన్లు ఎక్కువ ఇవ్వటం వల్ల కోవిడ్లో చాలా మందికి ఎర్లీ క్యాన్సర్స్లో పట్టుకున్నాం. ఇంకోటి వచ్చింది. ఇట్ వాజ్ లైక్ బ్లెస్సింగ్ అని అనుకోవాలో లేకపోతే ఏమనుకోవాలో తెలియదు. అంటే క్యాన్సర్ రావడం బ్లెస్సింగ్ కాదు, కానీ ఎర్లీ క్యాన్సర్ రావడం బ్లెస్సింగ్. సో రిమూవ్ చేసేసాము, లంగ్ రిమూవ్ చేసాము, దేర్ ఫైన్ నౌ. రికరెన్స్ లేదు 3 years తర్వాత. అప్పుడు జస్ట్ నాడ్యూల్ లాగా ఉన్నది తీసేసిన తర్వాత ఎర్లీ స్టేజ్ క్యాన్సర్, వెరీ గుడ్ ప్రోగ్నోసిస్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.